దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనలు 84:11. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 18 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేస్తూ సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఈరోజు ప్రభు అంటున్నారు, నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా? దేవుడి పట్ల, మనుషుల పట్ల నీకు నేను ఏ మేలు చేయకమాను. అందుకే నీకు కృపనిస్తా, అందుకే కృపతో పాటు ఘనతనిస్తా. ఎస్ ఫ్రెండ్స్, అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నువ్వు నా మాట విని నీ చెప్పే దేశానికి నువ్వు వెళితే నీ నామాన్ని గొప్ప చేస్తా, అంటే నేను ఘనపరుస్తా అని చెప్పాడు దేవుడు. ఎస్, ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో అబ్రహాముల దేవుడు తన కృప ద్వారా ఘనపరుస్తారు. మనల్ని బట్టి, మన స్వనీతిని బట్టి కాదు, కేవలం ఆయన కృపను బట్టి. ఫ్రెండ్స్, దేవుని పట్ల యథార్థంగా జీవిస్తున్నావా? ఇతరుల పట్ల కూడా యథార్థంగా జీవిస్తున్నావా? అయితే దేవుడు నీ కృపను, ఘనతను ఈరోజునే ఆరంభిస్తున్నారు. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఘనమైన పేరు, గొప్ప స్థానానికి హెచ్చించిపోతున్నాడు దేవుడు. హల్లెలూయా. కృప నీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకర. ఎవరి ప్రార్థన ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ యథార్థంగా నీ పట్ల ప్రవర్తించి నీ మేలులు పొందే భాగ్యం, నీ ఆశీర్వాదం పొందే భాగ్యం, నీ కృప పొందే భాగ్యం, ఘనత తెచ్చుకునే ఆ భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి బలహీనతతో కొట్టివేయండి, ప్రతి చీకటాత్మను లయపరచండి. అయ్యా, కృపా సమృద్ధిని ప్రతి ఒక్కరికి దయచేయండి. కృపా ఘనతను ప్రతి ఒక్కరికి దయచేయండి. కృపాక్షేమములు ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ తెచ్చుకోనండి. మీ దీవుని దయచేయండి నాయన. ప్రతి బలహీనతను కొట్టిస్తున్నాను. ఫీవర్తో, థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కాఫ్తో సఫలవుతున్న బిడ్డలందరూ కూడా దర్శించి స్వస్థపరచండి. మరణకరణ వ్యాధి నుంచి కూడా స్వస్థపరచండి. ఆ బాధ్యతగా దర్శించి సంపూర్ణంగా స్వస్థపరిచి ఆయన అనస్థిషి ఇచ్చారు, కోమాలో ఉన్నారు, ఆయన మంచిగా ఆయన జ్ఞాపక శక్తిని పొందాలి, వెలుగు రావాలి, హెల్దీగా మారాలి. ఇంకెవరు బలహీనంగా ఉన్నారో బలపరచండి. క్యాన్సర్ పేషెంట్లు ఎవరున్నా స్వస్థపరచండి. హెచ్ఐవి పేషెంట్లు ఎవరున్నా స్వస్థపరచండి. టీవీ పేషెంట్లు ఎవరున్నా స్వస్థపరచండి. ఏ బలహీనతను తొలగించండి. కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న స్వస్థపరిచి నీ కృప ద్వారా అద్భుత కార్యాలు జరిగించండి. చీకటి తొలగించండి. ప్రతి నొప్పిని, ప్రతి గడ్డను కొట్టి, ప్రతి ఇన్ఫెక్షన్ కొట్టివేయండి. దీవెన దయచేయండి. అయ్యా, నీ కృప చూపించి జాబ్స్ ఇవ్వండి, ఘనమైన జాబ్స్ ఇవ్వండి. నీ కృప చూపించి హైక్స్ ఇవ్వండి. నీ కృప చూపించి ప్రమోషన్స్ ఇవ్వండి. ట్రాన్స్ఫర్స్ కోరుకుంటున్నాం బిడ్డలు, ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి కోరుకున్న చోట. నీ కృప చూపించి వివాహాలు జరగాల. నీ కృప చూపించండి. గర్భఫలాలు పొందాలి. గర్భఫలాలు లేని ఆయన గొప్ప ద్వారాలు తెరవండి. ఎవరు బిజినెస్ లేదో నీ కృప ద్వారా బిజినెస్ అయితే దీవెన దయచేయండి. ఫైనాన్షియల్ మిరాకిల్ చేయండి. ఎవరు అక్కరగా ఉన్నారో అక్కర్లు తీర్చండి. ఎవరు సమస్యలు తీర్చండి. ఎవరికి నాయన సమాధానం విడిపోయిన కుటుంబాలు కట్టండి. అద్భుత కార్యాలు జరిగించండి. వచ్చే ఆదివారం నాయన ప్రాపర్టీస్ అండి దీవించు. మీ ఆశీర్వాదం తోడగించి గొప్ప కార్యాలు చేసి నీ కృపాక్షేమం ప్రతి ఒక్కరిపై ఉంచండి. నెమ్మది నుండి పరిచయం దీవించండి. ఆ ప్రామిస్ ల్యాండ్లో ఉన్న విషయాలు, ఆటంకాలను కొట్టివేసి కృప చూపించండి. ఇక్కడ కూడా ఒక సెంటర్ మీరు మాకు తిరువండి ప్రభువా. ఈ డిసెంబర్ ఎండింగ్కి టైం అయిపోతుంది. ఇక్కడ ప్లీజ్ కృప తెరచు, మంచి ప్లేస్ని సిద్ధపరచండి. గొప్ప ద్వారాలు తెరవండి. అపవాదికి లయపరచండి. నీతోడు మాతో దీవెన మాకు దయచేయండి. నాయన, ఎవరైతే ప్రేలికి ప్రతి ఒక్కరికి కృప ఘనత అనుగ్రహిస్తాను నమ్ముచున్నాను. నీ కృపాస్తలుగా పరిస్థితులు దీవించి గొప్ప కార్యాలు చేయండి. జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వచ్చేవారు ప్రాపర్టీస్ అండి మిస్ కావద్దు. బర్త్డే జరుపుకున్న వాళ్ళకి విష్ హ్యాపీ బర్త్డే టు యూ. యానివర్సరీ జరుపుకున్న వాళ్ళకి విష్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.